శివుడు గోపికగా ఎందుకు మారారో మీకు తెలుసా? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్జేఏ మిత్ టేల్స్. శివుడు గోపికగా ఎందుకు మారారో అనేది చాలా అందమైన, ఆధ్యాత్మికమైన పురాణం. ఇది భక్తి యొక్క పరాకాష్ఠను చూపిస్తుంది. ఒకరోజు కృష్ణుడు వాయిస్తున్న వేణుదానాన్ని విని శివుడు మంత్రముగ్ధుడయి బృందావనానికి వెళ్లి గోపికలతో నాట్యం చేస్తున్న కృష్ణుడిని చూసి తాను కూడా ఆ రాసలీలలో పాల్గొనాలి అని అనుకుంటారు. కాని శివుడు లోపలికి వెళ్తూ ఉండగా యోగమాయ శివుడిని ఆపి శ్రీకృష్ణుడికి తప్ప మిగతా మగవారికి ప్రవేశం లేదు అని చెప్తుంది. ఒకవేళ మీరు లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే యమునా నదిలో మునిగి గోపికలగా మారి రమ్మని చెప్తుంది. శివుడు అదేవిధంగా గోపికల మారి రాసలీలలో పాల్గొంటారు. ఏదో తప్పు జరుగుతుంది అని గ్రహించిన కృష్ణుడు ఇక్కడికి ఎవరో మగవారికి ప్రవేశించారేమో విచారించమని చెప్తారు. వెంటనే తను 3 కళ్ళు ఉన్న గోపిక అని గుర్తిస్తుంది. ఆ గోపికే మహాశివుడు. రాసలీల అనుభవించాలనుకున్న శివుడిని చూసి కృష్ణుడు ఆనందించి ఇలా అన్నాడు: మీరు మాత్రమే రాసలీలా ప్రవేశం పొందిన ఏకైక దేవుడు అని చెప్పి ఆయన్ను గోపేశ్వర మహాదేవుడిగా ప్రతిష్ఠించాడు. ఈ ఆలయమే ఈ లీలకు సాక్ష్యం. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.